హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతాం, సన్ రైజర్స్ ఆవేదన. ఆట తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ ముందుండే హైదరాబాద్ క్రికెట్ సంఘం మరో వివాదంలో చిక్కుంది. ఐపీఎల్ మ్యాచ్లో ఉచిత పాస్ల కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ను హెచ్సిఏ తీవ్రంగా వేధిస్తుండడంతో ఆ ఫ్రాంచైజీ నగరాన్ని విడిచి వెళ్తామనేసి హెచ్చరించింది. హెచ్సిఏ కోరినన్ని పాస్లు ఇవ్వనందుకు ఓ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా తమకు కేటాయించిన కార్పొరేట్ బాక్స్లో కార్పొరేట్ బాక్స్కు తాళాలు వేసిన విషయాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ బయటపెట్టింది. హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ హెచ్సిఏ కోశాధికారికి సన్ రైజర్స్ ప్రతినిధి రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. ఉచిత టికెట్ల కోసం హెచ్సిఏ నుంచి ఎదురవుతున్న బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్ నేపథ్యంలో తీవ్ర ఆందోళనలతో లేఖ రాస్తున్నాం. 12 ఏళ్లుగా హెచ్సిఏతో కలిసి పనిచేస్తున్నాం, కానీ గత 2 సీజన్ల నుంచే వేధింపులు ఎదురవుతున్నాయి. ఒప్పందం ప్రకారం హెచ్సిఏకు 10% కాంప్లిమెంటరీ టికెట్లు కేటాయిస్తున్నాం. 50 సీట్ల సామర్థ్యం ఉన్న F12A కార్పొరేట్ బాక్స్ టికెట్లు కూడా అందులో భాగమే. కానీ ఈ ఏడాది దాని సామర్థ్యం 30 మాత్రమే అని పేర్కొంటూ అదనంగా మరో బాక్స్లో 20 టికెట్లు కేటాయించాలని అడిగారు. దీనిపై చర్చిద్దామని చెప్పాం. మేము స్టేడియానికి అద్దె చెల్లిస్తున్నాం. ఐపీఎల్ సమయంలో స్టేడియం మా నియంత్రణలోనే ఉంటుంది. కానీ గత మ్యాచ్ సందర్భంగా F3 బాక్స్కు తాళాలు వేశారు. అదనంగా 20 టికెట్లు కేటాయిస్తే తప్ప తెరవమంటూ బెదిరించారు. మ్యాచ్ ఆరంభానికి గంట ముందు వరకు దాన్ని తెరవలేదు. మ్యాచ్ మొదలవబోతుండగా ఇలా బ్లాక్మెయిల్ చేయడం అన్యాయం. ఇలాంటి పరిస్థితుల్లో సమన్వయంతో పనిచేయడం కష్టం. ఈ బెదిరింపులు ఇది తొలిసారి కాదు. గత 2 ఏళ్లుగా హెచ్సిఏ సిబ్బంది ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. ఈ ఏడాది హెచ్సిఏ అధ్యక్షుడు పలుమార్లు బెదిరించారు. దీన్ని సంఘం దృష్టికి తీసుకొచ్చాం కూడా. హెచ్సిఏ ముఖ్యంగా సంఘం అధ్యక్షుడి ప్రవర్తనను బట్టి చూస్తే ఈ స్టేడియంలో సన్ రైజర్స్ మ్యాచ్లు ఆడడం ఇష్టం లేనట్లుగా అనిపిస్తుంది. అదే ఉద్దేశం అయితే బీసీసీఐ తెలంగాణ ప్రభుత్వం మా యాజమాన్యంతో సంప్రదించి మరో వేదికకు మారిపోతాం అని సన్ రైజర్స్ ప్రతినిధి లేఖలో తెలిపారు. హెచ్సిఏ నుంచి గత 2 ఏళ్లలో మాత్రమే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయనేసి దీనిపై చర్చించేందుకు హెచ్సిఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యులతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతున్నాం అని సన్ రైజర్స్ జనరల్ మేనేజర్ శ్రీనాథ్ ఒక లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఒక్క క్రికెట్లో తప్ప అన్ని విషయాలలో ఎప్పుడు వివాదంలోనే చిక్కుంటుంది. స్టేడియం మెయింటెనెన్స్ విషయంలో కానివ్వండి, స్టేడియం పవర్ బిల్ కట్టడంలో కానివ్వండి, సీట్ల కేటాయింపులు కానీ, లాస్ట్కి ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో కూడా ఇలాంటి హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు బెదిరిస్తున్నారు అనేసి సన్ రైజర్ ఫ్రాంచైజ్ చెప్తున్నారు. ఈ ఆరోపణలు ఇప్పుడే కాదు, గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయి. వీళ్ళు ఏమాత్రం ఉప్పల్లోని క్రికెట్ స్టేడియానికి నిధులు రాకుండా దానిలో ఐపీఎల్ మ్యాచ్ జరగకుండా చూడమే వీరి ఉద్దేశంలో కనబడుతుంది. ఒకవేళ ఐపీఎల్ మ్యాచ్ జరగకుండా అది వేరే ప్రాంతానికి తరలిపోతే మాత్రం ఉప్పల్ స్టేడియానికి మాత్రం నిధులు వచ్చే అవకాశమే లేనట్టు కనబడుతుంది. ఎందుకంటే క్రికెట్ ఆడుతూనే దానికి మ్యాచ్ స్టేడియం ఫీజు కింద కానీ సీట్లకు కానీ మనకు రెవెన్యూ వస్తుంటుంది. అయితే ఈ బెదిరింపు ధోరణి వలన సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా వేరే ప్రాంతానికి, వేరే నగరానికి తరలి వెళ్ళిపోతే ఇది చాలా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ఇంకొకటి, ఉప్పల్ స్టేడియానికి రెవెన్యూ కూడా పడిపోతుంది. తెలంగాణ కూడా ప్రతిష్టకు మస్కబాలుతుంది. ఎందుకంటే ఇలాంటి బెదిరింపు చేయడం వల్ల ఏ ఫ్రాంచైజీ కూడా ఇక్కడ ఆడడానికి ఇష్టపడరు. ఇది మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒకవేళ తరలి వెళ్తే వాళ్ళు సాధారణంగా రెడ్ కార్పెట్ వేసి స్వాగతిస్తారు. అక్కడ వారు రెడీ ఉన్నారు రిసీవ్ చేసుకోవడానికి. దీనిపైన తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించి జగన్మోహన్ రావు పైన కానివ్వండి, హెచ్సిఏ సభ్యులపైన కానీ తక్షణం చర్యలు తీసుకొని వాళ్ళకి వేధింపు లేకుండా చేస్తే మ్యాచ్ సజావుగా సాగుతుంది. హైదరాబాద్ మీద మరకపడకుండా ఉంటుంది. ఉప్పల్ స్టేడియం కూడా రెవెన్యూ రాబడి పెరుగుతుంది. దయచేసి తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి దీన్ని ఒక సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నాము.